హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అబ్బాయి అమెరికాలో. ఈరోజు మనది బ్యాక్ అండ్ బైసెప్స్ ఎక్సర్సైజ్ అనమాట. సో నేను డైలీ స్ట్రెచ్చింగ్ అయితే చేస్తాను, అది కూడా స్టిక్తో. మనది హెవీ స్ట్రెచ్చింగ్ ఏముండదండి, ఎందుకంటే మన లెఫ్ట్ షోల్డర్ ఆల్రెడీ పీకింది. ఒకప్పుడు నేను ట్రైన్ చేస్తున్నప్పుడు షోల్డర్కి హెవీ డంబులు వేసా. సో మొబిలిటీ బాగుండాలని చెప్పి నేను ఇవి చేస్తాను. ఇది చేయడం కూడా కరెక్ట్గా చేయాలి, లేదంటే సరిగ్గా చేయడం కావదు. సో నేను టార్గెట్ చేసేది బ్యాక్ మసిల్స్, షోల్డర్ అండ్ రిస్ట్. వీటిని అయితే నేను మూమెంట్ బాగా చూసుకుంటా. లెగ్స్ చేసినప్పుడు అయితే లెగ్స్కి సిటప్స్ అవి చేస్తాను. సో అదంతా అయిపోయాక యాజ్ యూజువల్ మనం పుల్అప్స్కి అయితే వెళ్ళిపోతాం. పుల్అప్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డెడ్ లిఫ్ట్ వచ్చింది ఈరోజు. లాస్ట్ టైం అయితే 335 LBs ప్లేట్స్ అయితే వేసాను. ఈసారి 335తో పాటు ఒక 15 కూడా వేసానండి. నా ఫెయిల్యూర్ సెట్ అది. సో వీక్కి కొంచెమైనా గ్రోత్ ఉండాలని చెప్పి అలా పెంచుకుంటూ వెళ్తున్నా. మీకు ఫోన్ ఫ్రంట్ నుంచి చూపెడుతున్నాం కాబట్టి సరిగ్గా ఫామ్ తెలియట్లేదు, కానీ నా బ్యాక్ మాత్రం మొత్తం యాక్టివేట్ ఉంచి చేశాను. అండ్ మన కరెంట్ వెయిట్ వచ్చేసి 74 kgs అండి. సో డెడ్ లిఫ్ట్స్ని కరెక్ట్గా ఫామ్తో చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇందులో వచ్చిన ట్రిక్ ఏంటంటే, మోస్ట్లీ అందరూ అనుకుంటారు వెయిట్స్ ఉన్న రాడ్ని పైకి లిఫ్ట్ చేయాలని, కానీ అది కాదండి. రాడ్ని పట్టుకొని బాడీని అండ్ చెస్ట్ని లాక్ చేసిన తర్వాత అయితే మీరు నేలని కాలుతో తోస్తున్నట్టు చేస్తే కరెక్ట్గా వస్తుందండి. సో ట్రై చేయండి ఎప్పుడైనా మీరు. అండ్ దీంతో ఈగో లిఫ్టింగ్ అయితే అసలు చేయొద్దు, చేస్తే మాత్రం మీ బ్యాక్ ఖచ్చితంగా పోతుంది. ఈవెన్ నాకు అన్ని ఇయర్స్ ఆఫ్ జిమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఈ కొత్త జిమ్కి వచ్చాక నేను స్టార్టింగ్ 25-10 ఆ ప్లేట్స్ చేసా. సో చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఇది మన ఫైనల్ ప్లేట్. ఇదే నా ఫెయిల్యూర్ సెట్. ఒక సెట్ కరెక్ట్గా వచ్చింది, ఇంకా వస్తాయని తెలుసు కానీ చేయలేదు. జస్ట్ నేను ఎంతకన్నా లేదని టెస్ట్ చేసుకోవాలని, అంతకన్నా ఎక్కువ ఈగో నాకు లేదండి. సో నేను చేయలేదు. అది అయిపోయిన తర్వాత లాట్ పుల్ డౌన్స్ చేశాను. చాలా మంది వైట్ గ్రిప్ చేస్తారు, బట్ షార్ట్ గ్రిప్ అనేది మీకు డీమన్ బ్యాక్ని ఇస్తుందండి. నాకైతే ఇప్పుడు డీమన్ బ్యాక్ లేదు, ఏం లేదు, మొత్తం ఫ్యాట్ ఉంది బాడీ అంతా. సో బాడీ రికమ్ కాబట్టి ఫ్యాట్ పోయి మజిల్ వస్తుంది. స్లోగా మారుతుంది, మీకు కనిపించదు, బట్ మారిన తర్వాత అయితే మీరే చెప్తారు. సెప్టెంబర్ వరకు మంది ఉందండి. సో నా ఛానల్లో మీరు వీడియోస్ చూస్తుంటే సెప్టెంబర్కి నా బాడీ చేంజ్ అయిందో లేదో తెలుస్తుంది. చేంజ్ అవ్వకపోతే నేను కన్సిస్టెంట్గా చేయలేనట్టే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బైసెప్ డంబుల్ కర్ల్స్. నేను మొత్తం అన్ని ఎక్సర్సైజ్ చూపెట్టట్లే, కొన్ని చూపెడుతున్నానండి. సో చేసినప్పుడు బాడీ స్ట్రైట్ ఉండాలి, ఫామ్ కరెక్ట్గా ఉండాలి. లిఫ్ట్ చేసినప్పుడు బాడీ మాత్రం ముందుకి వెనక్కి ఇవ్వకూడదండి. ఈ వీడియోకి అయితే ఇంతే.